ప్రియమైన దైవజనాంగమా, దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనే ఒక టైటిల్తో ఈ సభలు నిర్వహించడం జరుగుతుంది. దేవుణ్ణి నమ్మడం ఏంటి, దేవుణ్ణి మానవుడు ఎందుకు నమ్మాలి, అసలు మానవుడికి దేవునికి ఉన్న సంబంధం ఏంటి అని ఆలోచిస్తే, దేవుణ్ణి నమ్మడం అనే విషయంలో ప్రపంచంలో ఆస్తికులు నాస్తికులు అని రెండు వర్గాలుగా విభాగింపబడ్డారు. ఆస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మేవాడు, నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మనివాడు. ఇప్పుడు మీరు ఈ టైటిల్ చూడగానే ఏమనుకుంటారంటే, దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనే ప్రశ్నతో ఈయన ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాడు కాబట్టి ఇది నాస్తికులకు సంబంధించినటువంటి సభ. అప్పుడు మాకు పని లేదుగా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేవుణ్ణి నమ్మేవాళ్లేగా. దేవుణ్ణి నమ్మిన మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చుగా, అప్పుడు మీకు అవసరం లేని విషయం మీరు ఎందుకు వినాలి అంతసేపు టైం కేటాయించి అని మీకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, దేవుని నమ్మని వాడు ఎందుకు నమ్మాలో తెలుసుకోవాలి, దేవుని నమ్మినవాడనని చెప్పుకుంటున్నవాడు ఎందుకు నమ్మాడో పరీక్షించుకోవాలి. అంటే ఈ సభలు ఆస్తికులకు ఉపయోగపడాలి, నాస్తికులకు ఉపయోగపడాలి. అటు ఆస్తిక వర్గమైన ఆలోచనలో పడాలి, ఇటు నాస్తిక వర్గం ఆలోచనలో పడాలి. అందుకే ఒక దైవజనుడిగా, దేవుని ఆత్మ కలిగిన వాడుగా, దేవుడు ఎన్నుకున్నవాడిగా, దేవుని సేవకుడిగా నేను ఇక్కడ నిలవబడి ఈ మైక్ తీసుకొని మీ అందరితో ఈ మహాసభలో సూటిగా మాట్లాడుతున్నాను. ప్రియులారా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుణ్ణి నమ్మడం అనే విషయానికి వస్తే నమ్ముట అన్న పదంలో చాలా గాఢత దాగి ఉంది. ఎందుకు నేను గాఢత దాగి ఉంది అంటున్నానంటే, కనిపించే వస్తువుని ఎవరైనా నమ్ముతారు, కనిపించే మనిషిని కూడా ఎవరైనా నమ్ముతారు, కనిపించే పదార్థాన్ని కూడా ఎవరైనా నమ్ముతారు. మనిషికి అపనమ్మకం ఎక్కడ వస్తుందంటే, కనిపించట్లేదు అన్న చోట వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, అసలు ఉన్నారా లేరా అని, అసలు ఉందా లేదా, నిజమా కాదా, రుజువు ఏమైనా ఉందా అనే డౌట్ ఎప్పుడు పడుద్ది. ఏమీ కనిపించట్లేదు, ఏమీ కనిపించినప్పుడు డౌట్ రావడం సహజమే. కానీ మనం తెలివైన వాళ్ళమా తెలివి తక్కువ వాళ్ళమా అని ఆలోచిస్తే, ప్రకృతిలో తెలివైన జీవి ఎవరైనా ఉన్నారు అంటే అది మనిషి ఒక్కడే. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, బాగా అర్థం చేసుకోండి. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, ప్రపంచంలో దాదాపుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఈ కోట్లాది జీవరాశుల్లో, లక్షలాది జీవరాశుల్లో మనిషి కూడా ఒక జీవరాశి అయితే, మనిషికున్నన్ని తెలివితేటలో ప్రపంచంలో ఇంకే జీవరాశికి లేవు. కుక్కలు కానివ్వండి, నక్కలు కానివ్వండి, పందులు కానివ్వండి, ఎలకలు కానివ్వండి, చుంచులు కానివ్వండి, ఈగలు కానివ్వండి, దోమలు కానివ్వండి, పాములు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, వాటికి మెదడు ఉండొచ్చు, మనకంటే పెద్ద మెదడు ఉండొచ్చు. పోనీ ఏనుగులాగా మనకంటే పెద్ద ఆకారం ఉండొచ్చు, ఏనుగులకు మనకంటే ఎక్కువ పెద్ద ఆకారాలు ఉన్నాయి. సో ఇలాంటి ప్రపంచంలో ఇన్ని జీవరాశుల్లో బలమైనవి, దృఢమైనవి, చురుకైనవి, శక్తిగలవి, బలము గలవి, క్రూరమైనవి, సింహంలాగా, ఇలాంటివి ఎన్నైనా ఉండొచ్చు. కానీ తెలివైన వాడు ఎవరు అని అంటే ఖచ్చితంగా చెప్పాలి, తెలివైన వాడు మానవుడు ఒక్కడే. తెలివిగల జీవి మానవ ఆకారం మాత్రమే. మానవుడుకున్నన్ని తెలివితేటలో ప్రపంచంలో ఏ జీవికి లేవు. మిగిలిన జీవులు ఏవో ఆలోచించవలసి, దేవుడు ఉన్నాడా లేడా, పట్టించుకోకూడదు, మిగిలిన జీవులను పక్కన పెట్టేస్తే మానవుడు మాత్రం ఖచ్చితంగా ఆలోచించగలడు. ఎందుకు ఆలోచించగలడు అంటున్నానంటే, లేని దాన్ని ఎలా నమ్మాలి అనే ప్రశ్న ఒకవేళ మనిషికి వస్తే, నేను చెప్తున్నాను, బంగారం ఒకప్పుడు ఉందని మనిషికి తెలుసా? తెలీదు. ఎప్పుడు తెలిసింది? తవ్వితే తెలిసింది. ఇంతకీ తవ్వితే డైరెక్ట్గా బంగారం దొరికేసిందా? దొరకలా. అదొక రాయిలో ఉంది, రాయి మెరుస్తుంది, క్వార్జ్ అంటారు దాన్ని. ఆ రాయి పేరేంటి? క్వార్జ్. ఈ క్వార్జ్ అనే రాయి మెరుస్తూ ఉంటే ఇది ఎందుకు మెరుస్తుందని మనిషి ఆలోచించి దాన్ని కరిగించి అందులో నుండి బంగారం తీసిన బంగారాన్ని వస్తువులుగా మార్చి ఇప్పుడు రకరకాల వస్తువులు అమ్మి పడేస్తున్నాడు. మొత్తం షాపుల మీద షాపులు పెట్టేసాడు. దాని మీద పెద్ద బిజినెస్ జరుగుతుంది. దాన్ని ఇన్వెస్ట్మెంట్కి వాడుతున్నాడు. కొన్ని గవర్నమెంట్స్ అయితే డబ్బుకు బదులుగా బంగారాన్ని అవి ఆర్థిక కేంద్రాలుగా నిర్ణయిస్తాయి, అంటే పెట్టుకుంటాయి అన్నమాట.
అంటే డబ్బు కాదు అవి దాచేది, బంగారం దాస్తాయి. ఎందుకు ప్రభుత్వాలు బంగారం దాస్తాయంటే నిల్వలు, ఆర్థిక నిల్వలు బంగారం రూపంలో చూపిస్తాయన్నమాట. ఈ విధంగా భూమిలో బంగారం ఉంది అని మానవుడు తెలుసుకున్న తర్వాత దాని మీద ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించేశాడు. ఇక రెండోది క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ అంటే ఈరోజు మనం వాడుతున్నటువంటి పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, వాటిలో నుంచి వచ్చేటువంటి ఆ ముడి పదార్థం తారు కానివ్వండి, అదంతా శుద్ధి చేసిన తర్వాత వచ్చేదే తారు రోడ్లు వేస్తారు మనకి. ఈ తారు కూడా క్రూడ్ ఆయిల్లో నుంచి తీసిందే. ఇంకా తర్వాత వ్యాజిలిన్ కానివ్వండి, మనం కాళ్ళకి చేతులకి శీతాకాలంలో రాసుకునేటువంటి వ్యాజిలిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్రూడ్ ఆయిల్లో నుంచి వచ్చేటువంటి ముడి సరుకులు. కిరసన్ ఆయిల్ కూడా ఇంచుమించు అందులోదే. ఇలా ఎన్నో ఈ క్రూడ్ ఆయిల్లో నుంచి బయటికి తీస్తారు. ఈ క్రూడ్ ఆయిల్ అనేది భూమి లోపల ఉండేది అని ఒకప్పుడు మనిషికి తెలీదు. నిజమిది తెలీదు. అసలు ఇది తెలిస్తే అరబ్ కంట్రీస్ ఎప్పుడో బాగుపడిపోయేవి. ఇప్పుడు దుబాయ్ కానివ్వండి, కువైట్ కానివ్వండి, ఖతార్ కానివ్వండి, సౌదీ కానివ్వండి, బహ్రెయిన్ కానివ్వండి, ఒమాన్ కానివ్వండి, అవన్నీ కూడా ఈరోజు అత్యంత అద్భుతమైన అభివృద్ధి చెందిన దేశాలుగా ఎడారి దేశాలు మారిపోయాయంటే దానికి కారణం వాళ్ళ భూగర్భాలలో వాళ్ళకు దొరికినటువంటి పెట్రోల్ నిల్వలు, క్రూడ్ ఆయిల్ నిల్వలు. ఆ నిల్వలు ఎప్పుడైతే వాటికి భూగర్భంలో వాళ్ళకు దొరికాయో దాన్ని పైకి తెచ్చారు. చక్కగా ప్రపంచ దేశాలతో వ్యాపారాలు చేస్తున్నారు. ఈరోజు బండి నడవాలన్నా, కారు నడవాలన్నా, లారీ నడవాలన్నా, ట్రాక్టర్ నడవాలన్నా, ఒక ఇంజన్ నడవాలన్నా, జనరేటర్ పనిచేయాలన్నా, వీటన్నిటికీ ఏం వాడుతున్నాం మనం? పెట్రోల్ వాడుతున్నాంగా, డీజిల్ వాడుతున్నాం, పెట్రోల్ వాడుతున్నాం. సో ఇవన్నీ ఆ భూగర్భంలో నుంచి వెలికి తీసి, మనిషికి అప్పటి వరకు తెలియదండి, ఒక క్రూడ్ ఆయిల్ ఒకటి ఉంటుంది, దాన్ని శుద్ధి చేస్తే ఇందులోంచి ఇన్ని రకాలు బయటికి తీయొచ్చు, ఈ రకాలన్నీ తీసుకుని మనం అమ్ముకోవచ్చు, ఇంత పెద్ద బిజినెస్ మనం స్టార్ట్ చేస్తే కోట్ల రూపాయల డబ్బు మనం ప్రపంచం మీద నుండి సంపాదించుకోవచ్చు అని మనిషికి అర్థం అవ్వనంత వరకు చేపల వేట మీద బతికాయి అరబ్ కంట్రీస్. గద్దలను వాళ్ళు పూజించేవారు ఒక రకంగా. ఎందుకంటే గద్దలకు శిక్షణ ఇచ్చి వాటిని సముద్రాల మీదకి పంపించి అవి చేపలు పట్టుకొస్తే వాటిని వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకుని అవి కాల్చుకుని తినేవారు. ఇసుక నీళ్ళు దొరికేవి కావు. ఎక్కడో లోపల చిన్న బావులు, చిన్న బావులు ఉంటే అందులోంచి కొంచెం నీళ్లు తీసుకుని తాగడం, ఆ చేపలు దీన్ని బతకటం. అందుకే ఆ బాగ్దాద్, ఇరాక్ పరిసరాల్లో దొంగలు పుట్టుకొచ్చారు. అందుకే బాగ్దాద్ గజ దొంగలు అనే కథలు వచ్చాయి. ఈ దొంగలు సముద్రాల మీదకి వెళ్ళి సముద్రపు దొంగలుగా మారిపోయి ఆ ఓడలను దోచుకోవటం, పడవలను దోచుకోవటం తిండిలేక ఈరోజు వాళ్ళు కోట్లకు పొడగలెత్తిశారు. దుబాయ్ వెళ్తే ఇంద్రభవనాలు కనబడతాయి, భయంకరంగా ఉంటాయి ఆకాశ హర్మియానాలు. ఖతార్ వెళ్తే అసలు ఆ దేశమే ఒక అద్భుతం. కువైట్ వెళ్తే ఆ దేశమే ఒక అద్భుతం. మనోళ్ళందరూ అక్కడ పనికి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు మన వాళ్ళకి పనిస్తున్నారు. ఒకప్పుడు వాళ్ళు పని లేకుండా ఉండేవారు. ఇప్పుడు మన వాళ్ళందరూ పని కోసం ఆయా దేశాలకు, అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. అక్కడ పని చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళు ఇచ్చే డబ్బులు, వాళ్ళకి పెట్టే భోజనం, ఆ తిండి తిని మన కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళకి తెలుసా అంటే తెలీదు. భూగర్భంలో అంత విలువైన నిక్షేపాలు ఉన్నాయని, అంత విలువైన ఆయిల్ ఉందన్న సంగతి వాళ్ళకి తెలీదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, తెలియనంత మాత్రాన లేదా? ఉందా? వాళ్ళు అడుక్కు తిన్నప్పుడు కూడా భూగర్భంలో ఏముంది? ఆయిల్ ఉంది. ఆయిల్ ఉందన్న సంగతి తెలియక వాళ్ళు దొంగతనాలు చేశారు. ఆయిల్ ఉందన్న సంగతి తెలియక వాళ్ళు చేపల వేట మీద జీవనాన్ని కొనసాగించారు. వాళ్ళకి నిజంగా అప్పుడే అర్థమైపోయినట్టే ప్రపంచంతో అప్పుడే వ్యాపారాలు చేసేవారేమో. 1900 సంవత్సరంలో కూడా దుబాయ్ పరిసర ప్రాంతాల ఓల్డ్ ఫొటోస్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తుంటాను. ఆ ఓల్డ్ ఫొటోస్ చూస్తుంటే అనిపిస్తుంది అప్పటికి వాళ్ళు చిన్న అసలు మనకలా కూడా ఉండేవి కాదనమాట వాళ్ళ ఇల్లులు. అంత భయంకరమైన పరిస్థితుల్లో, దుర్భరమైన పరిస్థితుల్లో కాలం గడిపేవారు వాళ్ళు. ఆ ఒంట్లు వాళ్ళకి ఆధారం, ఆ ఖర్జూరం వాళ్ళకి ఆధారం, ఖర్జూరం చెట్లు, ఆ ఒంట్లు అవే ఆధారం వాళ్ళకి. ఎడారి బతుకులు. అలాంటి దుస్థితిలో నుంచి ఈరోజు ఒక మహా సామ్రాజ్యాలు నిర్మించుకోగలిగారంటే భూగర్భంలో దేవుడు ఉంచినటువంటి ఆ వనరులు ఒకప్పుడు లేవు, కానీ ఇప్పుడు ఉన్నాయి. అంటే మీకు అందరికీ నేను ఎందుకు చెప్తున్నానంటే కనబడనంత మాత్రాన లేదు అనడానికి లేదు. కనబడనంత మాత్రాన లేదు అనడానికి లేదు. కనబడిన తర్వాత నీకు రుజువు దొరుకుతుంది. కనబడనంత మాత్రాన రుజువు లేదనడానికి వీలు
లేదు. ఇప్పుడు నేను పాయింట్, అది బంగారం కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, దొరికాక వాటి విలువ తెలిసింది, దొరికాక వాటి గొప్పతనం తెలిసింది, వాడుకలోకి వచ్చాయి, అవి వెలుగులోకి వచ్చాక కనిపెట్టబడ్డాక అవి మనకు అర్థమయ్యాయి. ఇప్పుడు నేను మరొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు కూడా అలాగే కనబడట్లేదు. దేవుడు ఏమవట్లేదు? కనబడట్లేదు. కనబడట్లేదు కాబట్టి లేదు, కనబడట్లేదు కాబట్టి లేడు, కనబడట్లేదు కాబట్టి లేడు అనే వాదన ఎవరైనా చేస్తే గాలి కూడా మనకు కనబడదు. మరి గాలి కూడా మనకు కనబడదు. కానీ ఈ ప్రకృతిలో గాలి ఒక భాగం. మనం పీలుస్తున్నాం, మనం ఆస్వాదిస్తున్నాం, మనకు తెలుస్తుంది. కంటికి కనబడద్దు అంటే కనిపించదు, కానీ ఉంది. కంటికి కనిపించదు, ఉంది. కానీ అప్పుడు మనిషి ఒక మాట అంటాడు, గాలి కనబడకపోవచ్చు కానీ స్పర్శ తెలుస్తుందిగా. గాలి కనబడకపోవచ్చు కానీ స్పర్శ ఏమవుతుంది? తెలుస్తుందా తెలియట్లేదా? తెలుస్తుంది. వీస్తుంది అన్నప్పుడు, మనల్ని తాకుతున్నప్పుడు అబ్బా ఎంత చల్లటి గాలి అంటాం. లేదా ఎండాకాలంలో ఎంత వెచ్చగా ఉందో వడగాల్పు అంటాం. లేదా అసలు గాలే లేదనుకోండి, ఉక్కపోస్తుంది అనుకోండి, ఈ గాలి ఏమైపోయిందో అంటాం. అంటే మనకు తగలట్లేదు కాబట్టి. అంటే స్పర్శ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం కదా అని ఎవరైనా ఒకవేళ అంటే, స్పర్శ ద్వారా తెలుసుకుంటున్నాం కాబట్టి గాలి ఉందని నమ్ముతున్నాం. దేవుణ్ణి ఎలా నమ్మాలి మరి? మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. కనబడట్లేదు, పాయింట్ ఒకటి. కనీసం ఆయన స్పర్శ ద్వారా ఏమైనా తెలుసుకోగలుగుతున్నాడు, అది లేదు. గాలి తెలుసుకున్నట్టు కనబడకపోయినా స్పర్శ ద్వారా తెలియాలి కదా, దేవుడు అది లేదు కదా అని అంటే, స్పర్శ ద్వారా తెలియకపోవచ్చు కానీ ఆయన స్పర్శ మరో విధంగా తెలుస్తుంది. ఏ విధంగా తెలుస్తుంది అని అంటే, గాలి వీచి నేనున్నాను అని నీకు స్పర్శించి రుజువు చూపించినట్టుగా దేవుడు కూడా తన కార్యాలు జరిగించి నేనున్నానని రుజువు చూపిస్తున్నాడు. ఎలా రుజువు చూపిస్తున్నాడు? ఇదే విషయాన్ని అన్యజనుల మధ్యకి వెళ్ళినప్పుడు పౌలు ఒకలా మాట్లాడాడు, దేవుని పిల్లలతో చెప్పేటప్పుడు ఒకలా మాట్లాడాడు. రెండు విషయాలు చూద్దాం ఈరోజు. అన్యజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాడో చూద్దాం, దేవుని పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాడో చూద్దాం. రెండు విషయాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, రోమా పత్రిక 1వ అధ్యాయం, ఇది దేవుని పిల్లలకు పత్రిక రాస్తూ చెప్తున్నాడు. అంటే అప్పటికే రోమా పట్టణంలో సంఘంగా సమకూర్చబడినటువంటి దేవుని పిల్లలు ఉన్నారు. ఈ దేవుని పిల్లలకు చెబుతూ ఏమని రాస్తున్నాడు అనేది చూస్తే, రోమా పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమైన. మధ్య అంటే అర్థం ఏంటి? వారి మధ్యే ఉంది, అది వారి మధ్యే ఉంది. దేవుని గురించి తెలియశక్యమైనదేదో. కొందరు అడుగుతుంటారు, నువ్వు దేవుడిని ఎలా నిరూపించగలవు? నువ్వు దేవుడు ఉన్నాడని ఎలా చూపించగలవు? నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా? నువ్వు దేవుడు ఉన్నాడని విశ్వసిస్తున్నావా? ఎస్, దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను అనే ప్రశ్న నాలాంటి వాడు చెప్తాడు. మరి దేవుడిని నువ్వు నిరూపించగలవా అని ఎవడైనా నన్ను అడిగాడు అనుకోండి బుద్ధిహీనతతో, నేను అంటాను, నేను దేవుణ్ణి నిరూపించగలను. ఎలా నిరూపిస్తావు నువ్వు దేవుడు ఉన్నాడని అని అంటే, ఇదిగో ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు చూడండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. అది వారి మధ్యే ఉంది, మీ మధ్యే ఉందట. దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది మీ మధ్య విషదమైందట. మీ మధ్యే ఉంది. మా మధ్య అని అటు ఇటు తిరిగినా మనకి ఎక్కడ మా మధ్య? మేము అందరం కలిసి ఉన్నాం. మా మధ్యలో దేవుడు ఉన్నాడా? మా మధ్యలో ఆయన తిరుగుతున్నాడా? అంటే మాలాగే ఉంటాడా? 2 కాళ్ళు, 2 చేతులు, జుట్టు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు మాలాగే తిరుగుతాడా? దేవుడు కూడా మాలాగే ఉంటాడా అనే డౌట్ ఒకవేళ మీకు వస్తే, ఆయన ఏమంటాడంటే, దేవుడే అది మీకు తెలియపరిచాడు అంటాడు. విశదపరచడం అంటే తెలియపరచడం అని. దేవుడే అది మీకు, అది వారికి విశదపరిచాడట. ఏ విధంగా విశదపరిచాడు? ఎస్, దెర్ ఇస్ ఎ సైన్, దెర్ ఇస్ ఎ సైన్, దెర్ ఇస్ ఎ సింబల్. ఆ సింబల్ ఎందుకు అంటే దేవునిని విశదపరచడానికి, ఆయన ఎగ్జిస్టెన్స్ భూమి మీద ఉంది అని చెప్పటానికి, ఆయన ఉన్నాడు అని చెప్పటానికి, ఆయన ఉన్నాడు అని చెప్పటానికి. ఏంటట ఆయన ఉన్నాడు అని చెప్పడానికి రుజువు చెప్తున్నాడు చూడండి. ఆయన 20వ వచనం, రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణాలు అన్న. ఆయన అదృశ్య లక్షణాలు. గాలికి కూడా ఏ లక్షణాలు ఉన్నాయి? అదృశ్య లక్షణాలు ఉన్నాయి. గాలికి ఏ లక్షణాలు ఉన్నాయి? అదృశ్య లక్షణాలు. అదృశ్యం అంటే ఏంటి? కనబడదని. గాలి కనబడదు కానీ లక్షణాలు ఉంటాయి. ఏ లక్షణాలు ఉంటాయి? తాకి వెళ్ళిపోతుంది, చల్లగాను ఉంటుంది, ఒక్కోసారి వెచ్చగాను ఉంటుంది. ఈ గాలిలో
ప్రాణవాయువు ఉంది, ప్రాణవాయువు కాని వాయువు ఉంది. అర్థమైందా? అంటే ఉపయోగపడేది ఉంది, నీ జీవాన్ని ఇచ్చి ఉపయోగపడేది, లోపలికి పీల్చుకుని ఉపయోగపడేది ఉంది, లోపల పీల్చుకుంటే నేను చంపేసేది కూడా ఉంది అందులో. వాటినే విషవాయువులు అంటారు, లేదా ప్రాణవాయువు. అంటే గాలికి లక్షణాలు ఉన్నాయి, అందులో విషం ఉంది, ఇంకోటి ఏంటి చెప్పండి, జీవం ఉంది, ప్రాణం ఉంది. ప్రాణం ఉంది. మీకు 1984 అనుకుంటాను భోపాల్ గ్యాస్ దుర్ఘటన 1984. కొన్ని వందల మంది చచ్చిపోయారు. ఇప్పటికీ అక్కడ పుడుతున్నటువంటి పిల్లల్ని మీరు గమనిస్తే భోపాల్లో అంగవైకల్యంతో, మానసిక వైకల్యంతో పుడుతున్నటువంటి పిల్లలు, అంటే ఇన్ని సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఇంకా గ్యాసు ప్రభావం వారి మీద నుండి తొలగిపోలేదు, ఆ ప్రాంతం మీద నుండి సంపూర్ణంగా వెళ్ళిపోలేదు. అంతగా ఆ భోపాల్ గ్యాస్ దుర్ఘటన, లీకేజ్ దుర్ఘటన పెద్ద విలయాన్ని సృష్టించింది, ప్రళయాన్ని సృష్టించింది, చాలామందిని పొట్టన పెట్టేసుకుంది. ఒక ఫ్యాక్టరీ నిర్లక్ష్యం, ఒక కంపెనీ నిర్లక్ష్యం, అక్కడి నుంచి వెలువడినటువంటి విషవాయువులు చాలా త్వరితంగా ప్రజల్లో వ్యాపించాయి, చాలామందిని చంపేశాయి. ఇప్పటికీ అది తలుచుకుంటే భారతదేశం గజగజ వణికిపోద్ది. అలాంటి ఒక దుర్ఘటన మన దేశ చరిత్రలో జరిగింది భోపాల్లో. అంటే విషవాయువు. అలాగే ప్రాణవాయువు. గాలి లక్షణాలలో చెడు ఉంది, మంచి ఉంది. గాలి స్పర్శలో చల్లదనం ఉంది, వెచ్చదనం ఉంది. ఇది అదృశ్య లక్షణాలు. ఇవన్నీ కూడా ఏంటట? అదృశ్య లక్షణాలు. అదృశ్యంగా ఉన్న గాలి మనిషిని ఏం చేస్తుంది? బతికింపజేస్తుంది. దీనికి రుజువు కావాలా? మీకు రుజువు కావాలంటే ముక్కు మూసుకుని అరగంట ఉండండి, సరిపోద్ది. అరగంట తర్వాత మీరు ఉండరు, ఇంకా మేము ఉంటాం. రుజువు కావాలి నాకన్నావా? ఇంకేం అక్కర్లేదు రుజువు. మూసేయి, మొత్తం మూసేయి, ముక్కు నోరు కూడా మూసేయి. ఎంతసేపు ఉండగలం అంతసేపు ఉంటుంది. ఓ పావుగంట ఉండి సరిపోద్ది. పావుగంట ఉండగలరేటే. సాధన చేస్తే ఓ 2 నిమిషాలు ఉండొచ్చు, లేదా 1 నిమిషంన్నర ఉండొచ్చు సాధన చేస్తే. ఇంకా బాగా సాధన చేసి 5 నిమిషాలు ఉన్నవాళ్ళు, 10 నిమిషాలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. నీళ్ళలో మునుగుతారు కదా వాళ్ళు, సాధన చేస్తుంటారు అనమాట. సో వాళ్ళు ఉంటారు, ఎక్కువసేపు ఉంటారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 14 నిమిషాలు అనుకుంటాను ఒక వ్యక్తి గాలి పీల్చుకోకుండా ముక్కు నోరు మూసుకొని 14 నిమిషాలు నీటిలో ఉన్నాడు. గిన్నిస్ బుక్లో ఎక్కాడు. మనం ఏ బుక్లో ఎక్కుతాం? 14 నిమిషాలు ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో శవాల రిజిస్టర్ బుక్లో ఎక్కుతాం. అప్పుడు మీకు డెత్ సర్టిఫికేట్ ఇచ్చే బుక్ ఉంటుంది కదా, మరణ ధృవీకరణ పత్రము. ఎందుకు ఈమెకు మరణ ధృవీకరణ పత్రం ఇస్తున్నారు? 14 నిమిషాలు ముక్కు నోరు మూసుకుని మొత్తానికి పోయింది. అందుకని ఎందులో ఎక్కించాం? గిన్నిస్ బుక్లోనా, డెత్ రికార్డ్స్లోనా? డెత్ రికార్డ్స్లో. సో 1 నిమిషం ఉండొచ్చు, ఒక 2 నిమిషాలు ఉండొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. 2 నిమిషాల పైనే ఉండొచ్చు, ఉండాలనుకుంటే సాధన చేస్తే. సరే, ఇప్పుడు నీకు రుజువు దొరికేసిందా దొరకలేదా? గాలికి రుజువు దొరికేసిందా? కనబడని గాలికి రుజువు దొరికిందా లేదా? దొరికింది. ఎక్కడ దొరికింది? ఇక్కడే దొరికింది. మన ముక్కులోనే దొరికింది. కనబడదు అనుకున్నాను కానీ ఏం చేస్తుంది? నిలబెడుతుంది. కనబడందే నన్ను ఏం చేస్తుంది? నిలబెడుతుంది. నేను నిలబడ్డానికి కారణం కనబడందే. కనబడని దానివల్ల నేనేమయ్యాను? నిలబడ్డాను. కనబడని దానివల్ల నేనేమయ్యాను? మళ్ళీ చెప్పండి. నిలబడ్డాను. నేను నిలబడ్డానంటే కనబడంది కారణం. ఇది మీకు బాగా అర్థమైతే మరి మనందరం నిలబడ్డానికి కూడా కనబడని వాడే కారణం. కనబడేవాడు కారణంగా సుమా, కనబడని వాడి వల్లే మనం నిలబడ్డాం. ఆయన వల్లే మనం నిలబడ్డాం. ఆయన కనబడ్డు కానీ మనం నిలబెట్టాడు, కనబడకుండా నిలబెట్టాడు. అందుకే ఇక్కడ అన్నాడు అదృశ్య లక్షణాలు అన్నాడు. గాలి అదృశ్య లక్షణం అయితే దేవుడు కూడా అదృశ్య లక్షణమే. అదృశ్య లక్షణం. శక్తులు ఎప్పుడు కనబడవండి. అన్ని శక్తులు ఎప్పుడు కూడా ఏమవో కనబడవు. శక్తులు కనబడవు. కనబడకుండానే శక్తి ప్రభావం వెలువడుతుంది. ఉదాహరణకి సూర్యశక్తి కనబడుతుందా, వెలువడుతుందా? వెలువడుతుంది. సూర్యుడి నుంచి శక్తి వెలువడుతుంది. అక్కడెక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుడు భూమిని మండిస్తున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి మండిస్తున్నాడంటే ఆ శక్తి వెలువడుతుంది. కనబడకుండా ఆ శక్తి ఏమవుతుందమ్మా? వెలువడుతుంది. ఇది మీకు బాగా అర్థమైతే దేవుని అదృశ్య లక్షణాలు అన్నాడా? దేవుని ఏ లక్షణాలట? అదృశ్య లక్షణాలు. అదృశ్యుడైన దేవుడు కొన్ని లక్షణాలు కలిగి ఉన్నాడట. ఆయన అదృశ్య లక్షణాలు అనగా అని మొదలుపెట్టాడు. ఏవేంటంటే అవి, ఆయన నిత్య శక్తి కలిగి ఉన్నాడట. ఏ శక్తి అట? నిత్య శక్తి. ఇప్పుడు మీరు అడగొచ్చు,
సూర్యుడికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? లోపల ఏమైనా సెల్ఫ్ మోటార్లు ఉన్నాయా? లోపల ఏమైనా సెల్ఫ్ జనరేటర్లు ఉన్నాయా? లోపల ఏమైనా పవర్ జనరేటర్లు ఉన్నాయా? పవర్ బ్యాంకులు ఉన్నాయా? ఎక్కడి నుంచి వస్తుంది అసలు అంత పవరు? పోనీ పవర్ ఏమైనా అయిపోయేదా? నిత్యము ఉందా? చెప్పండి. నిత్యము ఉంది. ఇప్పుడు మన మీటింగ్ రన్ అవ్వాలనుకోండి, జనరేటర్ పెట్టుకోవాలి. ఈ జనరేటర్ లేదనుకోండి, పవర్ సెంటర్ నుంచి రావాలి. ఒకవేళ జనరేటర్ పెట్టామనుకోండి, అందులో మళ్ళీ ఏం పోయాలి? డీజిల్ పోయాలి, పెట్రోల్ పోయాలి. అది తిరుగుతా రన్ అవుతూ ఉండాలి. అప్పుడు అందులో నుంచి పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది. పెట్రోలు డీజిల్ అయిపోయింది అనుకోండి, జనరేటర్ కూడా ఏమైపోద్ది? మోగపోద్ది, పాట పాడదు. అది పాట పాడకపోతే ఇక్కడ ఆట ఆడదు. అంతే కదా. ఇక్కడ ఆట ఆడాలంటే అక్కడ పాట పాడాలి, పాట పాడాలంటే అందులో ఏం పోయాలి? డీజిల్ పోయాలి, ఇది పోయాలి. మరి సూర్యుడు ఎలా మండిపోతున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి? మా తాతగారి కాలంలో అదే సూర్యుడు, కొత్త సూర్యుడు ఏమి రాలేదు మనకి. మా ముత్తాత కాలంలో అదే పాత సూర్యుడు. వాళ్ళ ముత్తాతల కాలంలో కూడా అదే పాత సూర్యుడు. ఇంక వెనక్కి వెళ్ళిపోతే 2000 సంవత్సరాల కిందట అదే సూర్యుడు, ఇంకా 3000 సంవత్సరాల కిందట అదే సూర్యుడు, 5000 సంవత్సరాల కిందట వెళ్ళిన అదే సూర్యుడు, ఆదాము కాలం నుంచి ఉన్నది అదే సూర్యుడు, అంతకు ముందు ఉన్నది అదే సూర్యుడు, ఇప్పటికీ అదే సూర్యుడు. రేపు పొద్దున మన పిల్లలు, మన మనవలు, వాళ్ళ మనవలు ఇంకెన్ని తరాలు నడుస్తాయో మరి భూమి మీద మనకైతే ప్రస్తుతానికి తెలీదు. ఎంతవరకు నడుస్తుందో, ఇంకా ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో తెలీదు. మన దగ్గర దేవుడు మనకు ఆ రహస్యాలు బయలుపరచలేదు. అంతవరకు అదే సూర్యుడు ఒక్కడే ఉంటాడు, మారడు. అదే సూర్యుడు. ఏమైనా వెలుగు తగ్గిందేటి? నూనె అయిపోతుంటే దీపం శక్తి ఏమైపోద్ది? తగ్గిపోద్ది. మైనం కరిగిపోతుంటే కొవ్వొత్తి శక్తి ఏమైపోద్ది? తగ్గిపోద్ది. మరి సూర్యుడి శక్తి ఏమైనా తగ్గడం చూసామా? ఇంకా మన కర్మ కొద్దీ అంతకంతకే పెరుగుతుంది ఎండలు ముదురుతుంటే. మరి అదేందో. ఇది వరకు ఇంత డిగ్రీలు ఉండేది కాదు. ఇప్పుడు రోజుకి ఎండాకాలం వస్తుందంటే భయం వేస్తుంది. డిగ్రీలు ఏమవుతున్నాయి? పెరిగిపోతున్నాయి. ఇది వరకు ఫ్యాన్ వేసుకుంటే సరిపోయేది, అంతకుముందు ఇసన కర్రలే సరిపోయేవి, అంతకుముందు చెట్టు కింద కూర్చుంటే సరిపోయేది. ఇప్పుడు 2 ఏసీలు వేసుకున్నా కానీ సరిపోతలేదు. అందరూ ఏసీలకి మరిగేసాం. చిన్న పెద్ద చితక ఏమీ తేడా లేదు. ఇంకా కూలిపోయేటోడు కూడా ఏం చేసేస్తున్నాడు? ఇంట్లో ఒక ఏసీ వేసి పడుకుంటున్నాడు. 700 తెచ్చుకుంటున్నాం కదా, 200 ఏసీకి వెడదాం అనుకుంటున్నాడు. ఎందుకు ఇంకా పరిస్థితి అలాగ అయిపోయింది. మరి ఏం చేయగలం? ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అంటే పవర్ తగ్గుతుందా? ఏం తగ్గట్లా, పవర్ ఇంకా పెరుగుతున్నట్టు కనబడుతుంది. మరి ఇంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంది మీరు చెప్పండి? ఎవరిస్తున్నారు పవర్? మనం ఎంత శాస్త్రాలు చదివేసినా, ఎంతమంది శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది చదువుకున్న వాళ్ళని అడిగినా వాళ్ళు అంటారు స్వయం ప్రకాశక శక్తి అండి. అది స్వయం ప్రకాశక శక్తి. హీలియం వాయువులు ఉన్నాయండి లోపల. ఆ హీలియం వాయువులతో బగబగా మండిపోతున్నాడు సూర్యుడు. లోపల రసాయన చర్యలు జరుగుతున్నాయి. అదొక భయానకమైన అగ్నిగోళం. ఆ అగ్నిగోళం నుంచి వెలువడే కాంతి వలన చంద్రుడు ప్రకాశిస్తాడు. భూమి మీద కార్యాలు జరుగుతాయి, వెలుగు ఏర్పడుతుంది. అది సౌర కుటుంబం. అది ఆ సోలార్ పవర్ అంతా కూడా అలా వస్తూనే ఉంటుంది. ఎంత విచిత్రం అంటే మనిషి తెలుసుకున్నాడు, సూర్యుడి నుంచి వచ్చే శక్తిని లాగేసుకుని సోలార్ ప్యానల్స్ అలా పెట్టేసి, ఈ సోలార్ ప్యానల్స్ సూర్యుడి నుంచి వచ్చే శక్తిని లాగేసుకుని కరెంట్ జనరేట్ చేస్తే మనం బల్బులు వెలిగించుకుంటున్నాం, ఫ్యాన్లు తిప్పుకుంటున్నాం. ఆ శక్తితో చాలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పనిచేస్తున్నాయి నిజంగానే. అంటే ఒకప్పుడు పవర్ జనరేట్ చేయడానికి నీటి నుంచో, బొగ్గు నుంచో, లేకపోతే ఈ పెట్రోల్ నుంచో, డీజిల్ నుంచో పవర్ జనరేట్ చేయాలనుకున్నాం. కానీ ఇప్పుడు డైరెక్ట్ పవర్ జనరేటర్ ఎక్కడుందట? సూర్యుడి నుంచి అదృశ్య శక్తి సోలార్ ప్యానెల్ క్యాప్చర్ చేసి, సోలార్ ప్యానెల్ అట్రాక్ట్ చేసి, అది తనలో దాచుకొని దాన్ని లోపల లోడ్ చేసి, ఆ లోడ్ చేసిన పవర్ని మనం ఏం చేస్తున్నాం? యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఏంటండి, ఎన్ని కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వస్తుందండి ఆ పవర్. ఎంత దూరంలో ఉందండి, ఎక్కడో అంతరిక్షంలో ఉంది అది. అక్కడ నుంచి భూమి మీదకి వెలుగు వచ్చినప్పుడు ఈ సోలార్ ప్యానెల్ దాన్ని క్యాప్చర్ చేసుకోవడం ఏంటి, మన లోడ్ చేయడం ఏంటి, దాచుకోవడం ఏంటి, దాన్ని మనం యూజ్ చేసుకోవడం, ఇదంతా ఆలోచిస్తుంటే మనకు అర్థమవుతుంది కనిపించని అదృశ్య లక్షణం ఆ అదృశ్య శక్తి వలన ఈ భూమి మీదకు వస్తుంది. దాన్ని ఏమన్నాడు? నిత్య శక్తి అన్నాడు. ఏ శక్తి అట?
నిత్యము ఉండే శక్తి, నిత్యము ఉండే శక్తి. దెర్ ఈజ్ నో ఎండ్, ఎండ్లెస్ పవర్. అంటే క్షీణించనిది, క్షయము కానిది, అక్షయమైనది, నిరంతరము ఉండేది, మానవాళికి వెలుగునిచ్చే శక్తి వస్తుందట. శక్తి, నిత్య శక్తి. అది చూసినప్పుడు నీకు అర్థమైపోవాలి ఎవరున్నారు దీని వెనక. నేను అంటాను, దేవుడున్నాడు. దేవుడు లేకుండా అది రాదుగాక రాదు. దేవుడు లేకుండా ఆ పవరు రాదు. ఆ పవర్ని సృష్టించిన వాడు దేవుడు. ఆ సూర్యుణ్ణి కలిగించిన వాడు దేవుడు. ఆ సూర్యుణ్ణి నిర్మించిన వాడు దేవుడు. ఆ సూర్యుణ్ణి తయారు చేసిన వాడు దేవుడు. అది చూసినప్పుడు మీకు ఎవరుగా కనబడదు? దేవుడు కనబడాలి. ఉన్నాడు దేవుడు, ఉన్నాడు దేవుడు, ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. లేకపోతే ఆ సూర్యుడు ఎక్కడుంటాడు? లేకపోతే చంద్రుడు ఎక్కడుంటాడు? లేకపోతే ఆకాశంలో వేలాడే నక్షత్రాలు ఎక్కడుంటాయి? ఇంత పెద్ద ఆకాశం ఎక్కడిది? ఈ భూమి ఎక్కడిది? దీనికి శక్తి ఎక్కడిది? నిత్యశక్తి అంటారు దీన్ని, నిత్యశక్తి. 15 మంది పిల్లలకి అన్నాక తల్లి ఏమైపోద్దండి? ఎంతమందిని? 15 మందిని అన్నాక తల్లి ఏమైపోద్ది? ఏమైపోద్ది చెప్పండి? ఏనుగులా ఉంటుందా, పీనుగులా ఉంటుందా? పీనుగు అయిపోద్ది. ఎందుకు పీనుగు అయిపోద్ది? 15 మందికి పాలు ఇవ్వాలి. మళ్ళీ 15 మంది పాలు తాగుతా ఉన్నాడు అనుకోండి. ఒకటో సంవత్సరం తాగుతున్నాడు, లేదా 6 నెలలు తాగుతున్నాడు. 15 మంది 15 సంవత్సరాలు పట్టింది. 20 ఏళ్ళు వయసులో పెళ్లి చేశారు. 35 ఏళ్ళు వచ్చే వరకు కంటానే ఉంది. 36వ సంవత్సరంలో నాకు తెలిసి చచ్చిపోద్ది. 15 మంది పిల్లలు కానమంటే మాటలు కదా. పూర్వం మన అమ్మమ్మలు, మా ఆయనమ్మలు ఉండేవారు, వాళ్ళు గణేసేవారట. వాళ్ళు కూడా వీక్ అయిపోయేవారట. 15 మందిని పెంచడం అంటే మాటలండి. అంటే 15 మందిని కన్న తర్వాత తల్లి వీక్ అయిపోతున్నట్టు మరి భూమిని కూడా తల్లితో పోలుస్తారు. భూ తల్లి అంటారు. మరి భూమి కూడా బిడ్డలను కంటుంది. ఏ బిడ్డలను కంటుంది? ఏటనుకుంటున్నారు? భూమిగానే బిడ్డలు, భూమిగానే బిడ్డలు. ధాన్యం, భూమిలో నుంచి పుట్టేవన్నీ భూమిగానే బిడ్డలే. భూమిలో నుంచి ధాన్యం పుడుతుందా, పుట్టట్లేదా? గోధుమలు పుడుతున్నాయా? పైర్లు పుడుతున్నాయా? వనరులన్నీ పుడుతున్నాయా? ఫలాలు వస్తున్నాయా? మనం తినే ప్రతి ఫలానికి తల్లి ఎవరు? కన్నదెవరు? ప్రతి ఫలాన్ని కన్నదెవరు? భూమికి అన్నది. మనం అందులో విత్తనం నాటాం. ఆ విత్తనాన్ని భూమి తీసుకుని దానికి శక్తినిచ్చి, దానికి బలాన్నిచ్చి, దానికి జీవాన్నిచ్చి, దాన్ని చచ్చేలా చేసి, ఆ గింజ పగలగొట్టి, ఆ గింజలో నుంచి ఒక మొలక తీసుకొచ్చి, ఆ మొలకను మొక్కగా మహావృక్షంగా మార్చేసి, ఒక కొబ్బరికాయ కానివ్వండి, ఒక మామిడికాయ కానివ్వండి, ఒక తాటికాయ కానివ్వండి, ఒక ఆనపకాయ కానివ్వండి, ఒక బీరకాయ కానివ్వండి, ఒక దొండకాయ కానివ్వండి, ఒక తోటకూర కానివ్వండి, పాలకూర కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వంకాయ కానివ్వండి, టమాటా కానివ్వండి, ఉల్లిపాయ కానివ్వండి, బంగాళాదుంప కానివ్వండి, ఆలుగడ్డ, ఏదైనా కానివ్వండి, ఇవన్నిటికీ తల్లి ఎవరు? మరి ఒక రకంగా ఆలోచిస్తే భూమి. భూమే తల్లి. అంటే ఎలా తల్లి? మనకు ఎలాగైతే మన తల్లి గర్భం ఉందో దానికి కూడా ఏ గర్భం అంటాం? ఏ గర్భం అంటాం చెప్పండి? భూగర్భం అంటాం. ఆ భూగర్భంలో నుంచే బస్తాలు బస్తాలు ఆలుగడ్డలు వస్తున్నాయి, బస్తాలు బస్తాలు ఉల్లిగడ్డలు వస్తున్నాయి, బస్తాలు బస్తాలు వంకాయలు, బస్తాలు బస్తాలు టమాటాలు, బస్తాలు బస్తాలు ఆనపకాయలు. ఒకటా రెండా? పోనీ ఎన్ని సంవత్సరాల నుంచి కంటానే ఉంది. ఎంత ధాన్యం, ఎంత ధాన్యం! ఎకరానికి 40 బస్తాలట. ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయండి మన భారతదేశంలోనే. ప్రపంచం అంతా ఎన్ని లక్షల ఎకరాలు ఉండుంటాయి. ఆ లక్షల ఎకరాల్లో పంట, రకరకాల పంటలు. ఒకడు మిరపేస్తాడు, ఒకడు మొక్కజొన్న వేస్తాడు, ఒకడు చెరికేస్తాడు, ఒకడు పత్తి వేస్తాడు, ఒకడు గోధుమలు వేస్తాడు, ఒకడు ఒక తోట పెడతాడు, ఒకడు ఇంకో తోట పెడతాడు. ఎన్ని తోటలు, ఎన్ని అడవులు, ఎన్ని జాతులు! ఇవన్నీ పండుతానే ఉన్నాయి, పండుతానే ఉన్నాయి, పండుతానే ఉన్నాయి. మనం తింటానే ఉన్నాం. ఏ రోజు మానేసామండి బాబు? మన జీవితంలో మానేసిన సందర్భాలు తక్కువ ఉంటాయి, మేసేసిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. ఒకసారి 3:30 చేస్తుంటాం మనం. అలా మేస్తానే ఉంటాం. కొంతమంది చూసారా, 6 గంటలకు ఒకసారి తినేస్తారు, సభకు వచ్చాక 9:30కు ఒకసారి తినేస్తారు, ఇంటికి వెళ్ళక 1 గంటకు ఒకసారి తినేస్తారు, మళ్ళీ పొద్దునే 4 గంటలకు మేలుకొస్తే అప్పుడు తినేస్తారు, మొహం కడుక్కుని ఒకసారి తినేస్తారు, తిన్నాక మళ్ళీ తినేస్తుంటారు. ఈ టైపులో తినేసేసి వాళ్ళు ఎలా బతికేస్తున్నారో అర్థమవుదు.
వాళ్ళని చూస్తే అనిపిస్తుంది వీళ్ళు పుట్టిందే దేనికి, వీళ్ళు పుట్టిందే దేనికి, తినడానికి. ఎందుకు పుట్టావురా నువ్వు? తినడానికండి. ఎందుకు పుట్టావమ్మా నువ్వు? తినడానికండి. ఈ తిండోళ్ళకి కూడా యూట్యూబ్ వచ్చాక ఒక అవకాశం దొరికింది పాపం, ఫేస్బుక్ వచ్చాక. వాళ్ళలో ఉన్న కళని, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటెట్టుకోవడానికి ఏం దొరికింది వాళ్ళకి? యూట్యూబ్, ఫేస్బుక్లో ఒక అవకాశం, ఇన్స్టాగ్రామ్ ఒక అవకాశం. కావాలంటే మీరు చూడండి, ఆ పేర్లు కూడా చిత్రంగా ఉంటాయి. ఏముండదు, ఇంత పళ్ళు వేసుకుంటారు, ఆ పళ్ళు నిండా గొట్లా పోగేసుకుంటారు. చికెన్ అని, మటన్ అని, అదని ఇదని పోగేసుకుంటారు. కోళ్ళు, గుడ్లు, రోజుకోటి. ఇక మైక్ ఇక్కడ పెట్టుకుంటాడు, కొంచెం నోటికి దగ్గరగా పస 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 సౌండ్ వినపడుతుంటుంది మనకి. గుడ్డు తీసుకుంటాడు, ఆ నోట్లో పెట్టేసుకుంటాడు. కోడి తింటాడు, ముక్కలు తినేస్తుంటాడు, ముద్దలా చుడతాడు, తింటుంటాడు. ఇంకా అది అది కూడా వీడియో చూసేవాళ్ళందరి వల్ల డబ్బులు వస్తాయి. మళ్ళీ ఆ డబ్బులు ఎట్టుకెళ్తాడు, మళ్ళీ కొనుక్కుంటాడు, మళ్ళీ తింటాడు, మళ్ళీ వీడియో పెట్టుకుంటాడు. కాడి తిండి కోసమే పుట్టాడు అనడానికి అమ్మ ఇన్నాళ్ళకి అవకాశం దొరికింది. ఇలా తినేవాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారా లేదా? ఉన్నారా? కొద్దిగా తిన్నా, తక్కువ తిన్నా, ఎక్కువ తిన్నా, ఫుల్గా తిన్నా, మొత్తం మీద తినకుండా మనిషి బతకలేడు కదా. వారి కడుపే వారి దేవుడు అన్నట్టు. సరే, తింటున్నారు. ఏమండి, భూమిని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు తింటానే ఉన్నారు, ఈమెకి అంటానే ఉంది. భూమికి అంటానే ఉంది, మనిషి తింటానే ఉన్నాడు. భూమి కంటుంది, మనిషి తింటున్నాడు అంటే మనకు అర్థం కావాలి. దీన్ని ఏ శక్తి అంటారు చెప్పండి? ఇప్పుడు ఏ శక్తి అంటారమ్మా దీన్ని? చెప్పాలి, ఏ శక్తి అంటారు దీన్ని? నిత్య శక్తి. ఏ శక్తి? నిత్య శక్తి. అంటే ఎప్పుడూ ఉండే శక్తి, తగ్గదనమాట ఇంకది. కానీ నువ్వు అలా కంటే చచ్చిపోతావు. అదే చెప్పాను నీకు. నువ్వు అలా కంటే ఏమైపోతావు? చచ్చిపోతావు. కానీ ఇది నిత్యమూ కంటోంది, నిత్య శక్తి. అలాగే సముద్రాలు చూడండి, సముద్రాలు చేపల్ని పుట్టిస్తున్నాయి. చేపలు అక్కడే ఏంతాయి, చేపలు అక్కడే గుడ్లు పెడతాయి, చేపలు అక్కడే వృద్ధి పొందుతాయి. సముద్రాల నిండా చేపలు. రోజుకి ఎంతమంది వేటకెళ్తారో, ప్రతి దేశం సముద్రం మీదకి వెళ్ళి ఏం చేస్తుంది? వేటాడుతుంది. ప్రతి దేశంలో వేటకారులు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు. ప్రతి దేశం సముద్ర సంపదను తీసుకుంటుంది, ప్రతి దేశం తింటుంది, ప్రతి దేశం దోచుకుంటుంది. అయినా కూడా సముద్రం ఎప్పుడైనా అయిపోయిందా? మన ఊరు వరసేరు పెట్టి పట్టెత్తి అయిపోవడానికి అవదది. ఎంత వేసినా ఇంకా అలాగే ఇస్తానే ఉంటుంది. జల సంపద, మత్స్య సంపద, చేపలు, రొయ్యలు, పీతలు, ఇంకా అలాగే ఇస్తానే ఉంటుంది. ఎన్ని కోట్ల మంది మనుషులు ఎంత తిండి తినేసినా అది ఇంకా ఏంతానే ఉంది, సముద్ర సంపదని మనం తింటానే ఉన్నాం. అవదది. ఎందుకు అవదంటే ఏ శక్తి అట? నిత్యశక్తి అంటారు దాన్ని. నిత్యశక్తి. ఆ నిత్యశక్తిని చూస్తున్నప్పుడైనా మనిషి ఆలోచించి, అవునండి దేవుడు ఉన్నాడు. ఏంటట? దేవుడు ఉన్నాడు అనటానికి రుజువు నిత్య శక్తి. ఏమండి? నెక్స్ట్ నిత్యశక్తి తర్వాత దేవత్వము అన్నాడు. దేవత్వము అంటే మానవత్వం కంటే గొప్పది. దేవత్వము అంటే ఏంటి? మానవత్వం కంటే గొప్పది. మానవత్వానికి డెఫినేషన్ ఎలా ఇస్తాం మనం? మానవత్వం అనే దానికి డెఫినేషన్ ఎలా ఇస్తాం? అరే నీకు మానవత్వం లేదా అన్నప్పుడు మనకు అర్థమైపోద్ది. మానవత్వం లేదా అని ఎప్పుడు అంటాం మనం? ఎవరైనా సాయం చేయలేనప్పుడు, ఎవరైనా ఆపదలో ఆదుకోలేనప్పుడు, ఎవరైనా ఆకలంటే 2 మెతుకులు పెట్టలేనప్పుడు, దాహం అంటే కాసిన నీళ్లు ఇవ్వలేనప్పుడు, వస్త్రహీనతలో ఉన్నాం, చలేస్తుంది అన్నప్పుడు ఒక చొక్కా గుడ్డ పాద్దైనా సరే, చీర ముక్క పాద్దైనా సరే, లేదా దుప్పటి పాద్దైనా సరే ఇవ్వలేనప్పుడు ఏమంటాం మనం? ఏమంటాం? రే నీకు బొత్తిగా మానవత్వం లేదు. రోడ్డు మీద పడి ఎవడైనా కొట్టుకుంటుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళలేనప్పుడు నీకు బొత్తిగా ఏమీ లేదు, మానవత్వం లేదు. మానవత్వం అన్న పదాన్ని అలా వాడుతుంటే దీన్ని దాటిపోయేదే ఏ తత్వం? దైవత్వం. ఈ మానవత్వాన్ని దాటిపోయేది దైవత్వం. ఈ దైవత్వానికి డెఫినేషన్ ఒక్క మాటలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యుడు ఉదయించడానికి గల కారణం ఏంటి? నిత్యశక్తి గురించి మాట్లాడుకున్నాం, ఓకే. కానీ ఆ నిత్యశక్తి సూర్యుల్లో నుండి జనరేట్ అవ్వడం వల్ల మనం బతుకుతున్నాం కదా, దానికి కారణం ఏంటి? అదే దేవత్వం. రెండోది, ఆకాశం నుండి వర్షం కురుస్తుంది. వర్షం కురవడం అంటేనే అది ఒక పెద్ద ప్రాసెస్. అది
ఈ వర్షం కురవడాన్ని గురించి కూడా మాట్లాడుతూ నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపించటాన్ని దేవత్వం అంటారు. అంటే దాని వెనకున్నటువంటి ఆ బ్యాక్ హిస్టరీ, అక్కడ ఉన్నటువంటి ఆ వర్క్ జరగడానికి కారణం దేవత్వం వల్ల వర్షం కురుస్తుంది. దేవత్వం వల్ల మంచివారికి చెడ్డవారికి కూడా సూర్యరశ్మి లభిస్తుంది. దేవత్వం వల్ల భూమి పండుతుంది. దేవత్వం వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి. దేవత్వం వల్ల సమస్త మానవాళి ప్రొటెక్ట్ చేయబడుతుంది. ప్రొటెక్షన్ మీన్స్ భూమి భయంకరంగా తిరుగుతుందట. అత్యంత భయంకరమైన వేగంతో తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ పల్టీలు కొడుతుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ భూమి పల్టీలు కొడుతున్నా ఎక్కడా ఇంకో దాన్ని గుద్దేసుకుని పెగిలిపోలేదు. అర్థమైందా? మామూలు 60-70 వేగానికి మన హైవేల మీద ఏమైపోతున్నాయి? యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. 100 దాటొద్దని బోర్డులు పెడతారు కొన్ని చోట్ల. మితిమీరిన వేగంతో వెళ్ళావా ఫైన్ వేస్తూ ఉంటారు. రింగ్ రోడ్డు మీద, హైదరాబాద్ రింగ్ రోడ్డు మీద కూడా బోర్డులు ఉంటాయి. 100 లిమిటు, లేదా 110, 120 లిమిట్ కొన్ని దేశాల్లో అయితే. దుబాయ్ లాంటి దేశాల్లో అయితే 150 అనుకుంటాను లిమిట్ ఇచ్చాడు. కొన్ని రోడ్లు, ఆ రోడ్లు బాగుంటాయి. మనకు 150 ఇస్తే ఇక్కడ ఉన్నాం, ఇంకా సమాధిలో ఉంటాం. 100కే సమాధికి వెళ్ళిపోతున్నాం మనం. 60-70కే మన రోడ్లు సరిపోవట్లేదు. ఎందుకంటే మన రోడ్ల మీద బళ్ళు వెళ్తుంటే సముద్రంలో పడవెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది గతుకుల వల్ల. ఎగురుతూ వెళ్తుంటాం కదా మనం. మన పాపం మా కుర్రాడు అలాగే చచ్చిపోయాడు. పాపం మన రొటాసీన్ గారు వాళ్ళ మమ్మీ కూడా అలాగే కింద పడిపోయింది. ఈ రోడ్లు బాగుంటే ఎందుకు పడిపోతారు? చక్కపోతారు. రోడ్లు బాగోక ఏమైపోతున్నారు? చచ్చిపోతున్నారు, యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, పడిపోతున్నారు గతుకులో పడి. మొన్న ఒక గర్భిణీ స్త్రీకి గర్భం పోయిందట. 5వ నెల 4వ నెల పాపం గతుకులో పడింది, ఎగిరి కింద అడిపోయింది, బ్లీడ్ అయిపోయింది, కడుపులో పెట్టి చచ్చిపోయాడు. కారణం ఎవరంటే రోడ్లు. అలాంటి దుర్భర పరిస్థితి. ఇంత వేగంతో వెళుతుంటే ప్రమాదాలు జరిగిపోతున్నాయి. కానీ మనకు కనబడిన వేగంతో తిరుగుతున్నాయి నక్షత్రాలు కానివ్వండి, గ్రహాలు కానివ్వండి, భూమి కానివ్వండి. కనబడిన వేగం అది. అవి గమనంలో ఉన్నాయి, చలిస్తున్నాయి. అవి అంతరిక్షంలో తిరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అత్యంత వేగంతో తిరుగుతున్నాయి. కానీ ఒకదాన్ని ఒకటి ఏమవట్లేదు, ఢీ కొట్టుకోవట్లేదు. ఢీ కొట్టుకుంటే ఏమవుద్ది? ఏమైనట్టు? బూడిద, భస్మం. అంతేనా? బాగా వేగంతో వచ్చి 2 గుద్దుకున్నాయి అనుకోండి, పొడి అయిపోద్దా? పీస్ అంటారు అప్పుడప్పుడు. ఏమంటారు? పీస్. ఎందుకు పీసు? ఎంత వేగం ఉంటే అంత డిస్ట్రాయ్ అయిపోద్ది అనమాట. ఎంత వేగం ఉంటే అంత విధ్వంసం, ఎంత వేగం ఉంటే అంత పొడైపోద్ది. ఇప్పుడు మరి ఊహించనంత వేగంతో భూమి తిరుగుతుంది. సరిగ్గా దేన్నైనా ఢీ కొట్టింది అనుకోండి, భూమి మొత్తం భస్మం అయిపోద్ది. భూమి పేలిందా ఇంకేం ఉండదు. మొత్తం ఒక్కసారి ఒక బాంబు పేలినట్టే. అణుబాంబు పేలితే ఎలా ఉంటుందో అంతకంటే కొన్ని కోట్ల రెట్లు శక్తివంతమైన అగ్ని పొడద్దే. భూమి మీద పచ్చగడ్డి కూడా ఉండదు, ఇంకా పచ్చగడ్డి పరక ఉండదు. అలా నాశనం అయిపోద్ది భూమి మొత్తం ఆ వేగానికి. కానీ ఎప్పుడైనా అలా జరిగిందా? ఇన్ని కోట్ల సంవత్సరాల్లో, ఇన్ని వేల సంవత్సరాల్లో ఎప్పుడైనా జరిగిందా? జరగదు. ఎందుకు? దేవత్వం. జరగకపోవడానికి గల కారణం ఏంటి? దేవత్వం. దేవుడు కాపాడుతున్నాడు. ఈ భూమిని ఎవరు ఆయనకు అప్పగింత పెట్టలేదు. ఈ భూమిని ఆయన కాపాడుతున్నాడు. సమస్తాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. సమస్తాన్ని ఆయన నడిపిస్తున్నాడు. సమస్తాన్ని ఆయన చక్కగా ఆయన కనుసన్నల్లో ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ప్రభుత్వానికి ఆయనే ప్రభు అయి ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రభుత్వానికి, ఆకాశ మండలపు కట్టడలకు, ప్రతి కట్టడకు ఆయనే ప్రభువు. ఆయన నియమించిన దాని ప్రకారంగానే ప్రకృతి నడుస్తోంది. ప్రకృతిని పరిపాలిస్తున్నాడు. చక్కగా వ్యవస్థ అంతటిని నడిపిస్తున్నాడు. దేవత్వం. ఇప్పుడే మనకు అర్థం కావాలి. నిజమే, ట్రైన్ డ్రైవర్ లేకుండా ట్రైన్ అంత చక్కగా వెళ్ళదు. బస్సు డ్రైవర్ లేకుండా బస్సు అంత చక్కగా రోడ్డు మీద వెళ్ళదు. డ్రైవర్ ఉన్నాడు కాబట్టి అంత చక్కగా నడుస్తుంది. డ్రైవర్ లేకపోతే ఏమయ్యేది? మన మీద ఎక్కేది. ఫ్లైట్ వెళ్తుంది ఆకాశంలో. పైలట్ ఉన్నాడు కాబట్టి చక్కగా గమ్యస్థానానికి చేరుస్తున్నాడు. పైలట్ కానీ పడుకున్నాడు అనుకోండి, ఫ్లైట్ ఎక్కడ ఉంటుంది? కొండను గుద్దుకుంటే పర్లేదు, అందులో ఉన్న వాళ్ళే పోతారు. మన మీద వచ్చి పడితేనే
మనం కూడా పోతాం. అందరికీ ఫ్లైట్ వెళ్తుంటే చూడాలన్న ఆశ, ఆకాశంలో ఉంటే అందరూ చూడాలనుకుంటాడు. మీ ఇంటి మీద పడితే ఏం చేస్తావు? చూస్తావా? ఇంకేం చూస్తావు? చూడడానికి నువ్వు ఉంటావేటి? పైన ఎగిరితే అందరం చూద్దాం అనుకుంటాం. చూడండి అదే విమానం వెళ్ళిపోతుందండి, చాలా బాగుంది విమానం. అదే విమానం వచ్చి మీ మీద కూర్చుందనుకో, ఏం చేస్తాం? పైలట్ ఉన్నాడు కాబట్టి అలా జరగనివ్వడు. పైలట్ లేకపోతే ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? ఖచ్చితంగా పడిపోతే ఏమైపోతాం? చచ్చిపోతాం. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు విమానాలు కూడా కూలిపోతుంటాయి, అప్పుడప్పుడు విమానాలు క్రాష్ అవుతుంటాయి, అప్పుడప్పుడు విమానాల్లోంచి మంటలు వచ్చేస్తుంటాయి. అలా చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా, సముద్రాల్లో పడిపోయి చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. విమానాలు, హెలికాప్టర్లు. మన రాజశేఖర రెడ్డి గారు కూడా ఎలా చచ్చిపోయారు? మరి హెలికాప్టర్ ప్రమాదంలోనే చచ్చిపోయారు. ఆయన పావురాల గుట్టలో పడిపోయారు. శవం కూడా సరిగ్గా దొరకలేదు, పూర్తిగా ముక్కలు అయిపోయింది ఆయన శవం కదా. సో కాబట్టి దేవుడు సమస్తాన్ని చక్కగా నడిపిస్తున్నాడు అంటే మానవుల పట్ల ఆయన తన తత్వాన్ని చూపిస్తున్నాడు. ఆ తత్వం పేరే దైవత్వం. ఆ దైవత్వంలో గొప్పతనాన్ని మనకు చూపిస్తూ, నాయన దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన దేవత్వం మానవత్వం కంటే గొప్పది. మానవత్వానికి కూడా ఒక లిమిట్ ఉంటుందేమో ఇవ్వడానికి, దేవత్వానికి దేర్ ఈజ్ నో లిమిట్లెస్ గివింగ్ అంటారు అనమాట. కృప అంటారు దాన్ని. ఆయన ఇస్తాడు, అలాగా ఇస్తానే ఉన్నాడు, కాపాడుతున్నాడు, ప్రేమను పంచుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, మానవులందరినీ ప్రేమిస్తున్నాడు, మానవులందరి ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఆయన. ఆ విధంగా సమస్త మానవాళికి మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యం లేకుండా చేయలేదు. అలా ఎన్ని మేలులతో మానవ జీవితాలను తృప్తిపరుస్తున్నాడో, అలా మానవుల హృదయాలను మేలులతో తృప్తిపరుస్తూ తనను గూర్చినటువంటి సాక్ష్యాన్ని సమాజంలో విడిచిపెట్టాడు. అందుకే రెండోది ఏమన్నాడు? దేవత్వము అన్నాడు. మూడోది చూద్దాం. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేట పడిపోతున్నాయట. దేవుడు ఉన్నాడు అని నమ్మటానికట జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తుంటే దేవుడు ఉన్నాడు అన్న సంగతి మనిషికి అర్థమైపోద్ది. నిజమే, మనం ఒక కాయని చూసినప్పుడు లేదా ఒక పండును చూసినప్పుడు దానికి ఉన్న రంగు, దానికి ఉన్న రుచి, దానికి ఉన్న ఆకారం, ఆ డిజైన్ చూస్తున్నప్పుడు ఒకంత ఆశ్చర్యం కలగక మానదు. ఒక్కో పండు ఒక్కో రుచిలో ఉంటుంది, ఒక్కో పండు ఒక్కో రంగులో ఉంటుంది, ఒక్కో మొక్క ఒక్కో ఆకారంలో ఉంటుంది, ఒక ఆకుకూర టేస్ట్ వేరు, ఒక కాయగూర టేస్ట్ వేరు, ఒక మాంసం టేస్ట్ వేరు, చేపల టేస్ట్ వేరు. రకరకాల రుచులు, రకరకాల రంగులు, రకరకాల ఆకృతులు, రకరకాల ఆకారాలు. సృష్టింపబడిన వస్తువులను చూస్తుంటే అర్థమైపోతుంది ఇంత అందంగా చెక్కిన శిల్పి ఎవరు, ఇంత అందంగా చెక్కిన శిల్పి ఎవరు. కొన్ని రకాల పక్షుల్ని చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఆ కలర్సు, ఆ డిజైనింగ్ సూపర్బ్ ఉంటుంది. మెస్మరైజ్ అయిపోతాం. అంత అందంగా ఉంటాయి పక్షులు. ఒక్కొక్క పక్షికి అయితే కిరీటం పెట్టినట్టు ఉంటుంది. కొన్ని రకాల చేపలను చూస్తుంటే ఆశ్చర్యపోతాం. కొన్ని రకాల చేపల రంగులు అబ్బా ఎంత బాగుంటాయో, అవి ఆశ్చర్యం కల్పిస్తాయి. కొన్ని చేపలు అయితే నీటిలో మెరుస్తుంటాయి. ఆ డిజైనింగ్ అలా చేశాడు దేవుడు. హీఈస్ ద క్రియేటర్. కొన్ని రకాల జంతువులు ఎంత చూడముచ్చటగా ఉంటాయి, కొన్ని రకాల జంతువులు ఎంత భయానకంగా ఉంటాయి. కొన్నిటికి ఉన్న శక్తి అలా ఉంటుంది. వీటన్నిటిని ఏలే మానవుడు అందం వేరు, ప్రకృతి అందం వేరు. కొండలు, లోయలు, సముద్రాలు, జలపాతాలు, ఈ పంచభూతాలు, అంతరిక్షం చూస్తుంటే కళ్ళు మిరిమిట్లు గొలుపుతాయి. ఎంతో కాంతి ఉంది, ప్రపంచం నిండా కాంతి ఉంది. కొన్ని సముద్రాలు చూస్తుంటే ఆహా అద్భుతం అనిపిస్తుంది. కొన్ని ప్రకృతిలో ప్రదేశాలు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్ని చోట్లకు వెళితే మనసు వెనక్కి తిరిగి రావాలనిపించదు, అంత అందమైన ప్రకృతి ఉంది మన చుట్టూతా. అందుకే కొన్ని ప్లేసుల్ని టూరిస్ట్ ప్లేసెస్ అంటారు. ఏంటి టూరిస్ట్ ప్లేసెస్ అంటే? సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ప్రకృతి అందాలు. కొన్ని మంచు కొండలు, మంచు ప్రాంతాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడడానికి 2 కళ్ళు సరిపోవు. కొన్ని జలపాతాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. కొన్ని అద్భుతమైన వనాలు, అడవులు చూడడానికి 2 కళ్ళు సరిపోవు.
మరి ఇవన్నీ ఎక్కడివి? ప్రకృతిలోనివి. అంతెందుకు ఆకాశాన్ని చూస్తుంటే ఒక్కోసారి చాలా అందంగా అనిపిస్తుంది. ఆకాశంలో ధనుస్సు ఎంత అందంగా ఎంత అద్భుతమైన రంగులతో ఉంటుందో. మెరుపు దాని అందం వేరు, వర్షం దాని అందం వేరు, ఈ కొండలు, లోయలు, సముద్రాలు వాటి అందం వేరు. వీటన్నిటి వెనకున్నది ఎవరంటే దేవుడు. సృష్టింపబడిన వస్తువులను మనిషి ఆలోచిస్తేనే మనిషికి ఎవరు అర్థమైపోతారట? దేవుడు అర్థమైపోతాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడా లేడా అంటే ఇన్ని రుజువులు కనబడ్డాక లేడని ఎవడంటాడండి? ఉన్నాడు. ఈ రుజువులన్నీ కనబడుతున్నాయి కాబట్టి ఉన్నాడు. ఇదిగో మీకు అక్కడ ఎదురుగా ఒక ఇల్లు కనబడుతుంది. ఆ ఇల్లు కట్టిన మేస్త్రి ఉన్నాడా అంటారా లేనంటాడా? ఉన్నాడా లేడా? ఇక్కడ ఉన్నాడా లేడా అని కాదు నేను అడిగేది. భూమి మీద ఉన్నాడా లేడా అని కాదు నేను అడిగేది. అసలు ఆ ఇల్లు కట్టడానికి మేస్త్రి అనేవాడు ఉన్నాడా లేడా అని అడుగుతున్నాను. చెప్పండి, ఉన్నాడంటారా లేడంటారా? లేడని అనగలరా ఎవరైనా? ఇప్పుడు లేడండి అని ఎలా చెప్పగలం అంటే, ఇప్పుడు అక్కడ లేడు కాబట్టి లేడండి. ఏది ఉంటే చూపించమనండి. ఇంటి దగ్గర ఎక్కడ ఉన్నాడు? మేడ మీద ఉన్నాడా? బెడ్రూమ్లో ఉన్నాడా? వంటగదిలో ఉన్నాడా? బాత్రూంలో ఉన్నాడా? ఎక్కడున్నాడు చూపించమనండి. ఇప్పుడు ఎందుకు ఉంటాడు అక్కడ? కట్టకముందు ఉంటాడు, కట్టేశాక పోతాడు. కట్టేశాక అక్కడ ఉండడు. అలాగే దేవుడు కూడా ప్రకృతిని చేసేశాక ప్రకృతిలో ఉండడు, పరలోకంలో ఉంటాడు. ఆయన ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. ప్రకృతిని చేసేశాడు, చేసేసి ప్రకృతిలో ఆయన ఉండడు. ఆయన ప్రకృతిలో నివసించేవాడు కాడు. ఆత్మరూపిగా ఉన్నాడు, శక్తిగా ఉన్నాడు, నిత్య శక్తిగా ఉన్నాడు. అందుకని ఆయన అక్కడ ఉండడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు, భూమి మీద లేడు. అలాగే ఇల్లు కట్టిన మేస్త్రి ఆ ఇంట్లో ఉండడు, కట్టేసి వెళ్ళిపోతాడు. కట్టేసి వెళ్ళిపోయినంత మాత్రాన లేడని కాదు, ఆయన కనబడనంత మాత్రాన, ఇంటి మీద ఆయన బొమ్మ లేనంత మాత్రాన, ఆయన పేరు రాయినంత మాత్రాన ఆ మేస్త్రి కట్టలేదని కాదు. అర్థమైందా? ఇప్పుడు ప్రతి ఇంటి మీద కట్టిన మేస్త్రి పేరు ఉండాలా ఏంటి? ఉండాలా? మరేంటి? ప్రతి ఇంటి మీద కట్టిన మేస్త్రి ఫోటో అంటే చాలా ఒప్పుకుంటావు పెట్టి నువ్వు? ఒప్పుకుంటావా? ఒప్పుకో. చొక్కాల ప్యాంట్ల మీద కూడా కంపెనీల పేర్లు కాలర్ వెనకాల వేస్తాడు. ఆ బ్రాండ్ పేరు ఎక్కడ ఉంటుంది? కాలర్ వెనకాల, మెడ వెనకాల ఉంటుంది. ఎందుకు? ఎవడికి కనబడకూడదని. ఇక్కడ ఇంత పెద్ద అక్షరాలు వేసాడు అనుకోండి బ్రాండ్, ఎవడ కొండు? వెనకాల పెద్ద పెద్ద అక్షరాలు రాసేయడానికి ఎవడ కొంటాడు? కొంటాడా? ఎవడ కొండ? నీ సొక్క నువ్వే వేసుకోరా నాయన. ఈడు ఇంత పెద్ద అక్షరాలు రాసేవాడు నాయన, మాకు వద్దని వదిలేస్తాం. అవునా కదా? బ్రాండ్ పేరు ఎంత ఉంటే చిన్నది వేసుకుంటాడు ఆడే, అది కూడా వెనకాల కనబడకుండా. కనబడేలాగా అయితే కొనమని. ఈ మధ్య ఇంకా కొంతమంది తెగించి కొంచెం డిజైన్లో కలిపేసి వాటిని సింబల్లో కలిపేసి జేబులకి వాటికి వీటికి వేస్తున్నారు. అది కూడా కొంతవరకే మనం తీసుకుంటున్నాం. కనబడదు. కనబడినంత మాత్రం లేడని కాదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి భలే మొలుసుకొచ్చిందండి మీ ఇల్లు భూమిలోంచి అన్నాం అనుకోండి, ఆ ఇంటికి వాళ్ళు ఏమంటారు? ఇటు మొలుసుకొచ్చిందా? నువ్వు కూడా బాగానే మొలుసుకొచ్చావు భూమిలోంచి, నువ్వు కూడా పేడ పురుగులాగా నువ్వు కూడా భూమిలోంచి బాగానే మొలుసుకొచ్చావు అన్నారు అనుకుంటే ఒప్పుకుంటామా? మనం ఎలా మొలుసుకొస్తామండి? అమ్మకు అన్నదండి మనల్ని, అమ్మ నాన్నకు అన్నారు మనల్ని. అలాగే ఇల్లు కూడా దాని అంతటా ఏం రాలేదు, మొలుసుకొని రాలేదు. దాన్ని కూడా ఏం చేశారు? ఎవరో కట్టారు. ఒక మేస్త్రి ప్లాన్ వేసి, ఒక ఇంజనీర్ ప్లాన్ వేసి, చక్కగా కూలీలు పనిచేసి కట్టారు. గోల్కొండ కోట ఉంది, ఎవరో కట్టారు. తాజ్మహల్ ఉంది, ఎవరో కట్టారు. చైనా వాల్ ఉంది, ప్రపంచ వింతల్లో ఒక వింత, ఎవరో కట్టారు. ఎన్ని వింతలు, ప్రపంచంలో వింతలు ఇవి, వండర్స్ కట్టారు. తాజ్మహల్ కానివ్వండి, చైనా వాల్ కానివ్వండి, కట్టారు ఎవరో. అలాగే మనకు దగ్గరలో ఉన్న హైదరాబాద్ గోల్కొండ కోట చాలా మంచి కోట. అది ప్రపంచం వింత కాదు కానీ అది కూడా ఒక అద్భుతమైన కట్టడం. కట్టారు ఎవరో. కట్టకుండా ఎలాగొస్తుంది? కట్టకుండా రాదు కదా. కట్టారు కాబట్టి వచ్చింది, బాగుంది. అలాగే ప్రకృతిలో చాలా చోట్ల చాలా వింతలు విడ్డూరాలు కనబడుతున్నాయి. ఎవరు కట్టారు చెప్పండి? ఎవరు కట్టారు? దేవుడు కట్టాడు. ఎవరి కోసం కట్టాడు? మానవుడి కోసం కట్టాడు. కట్టడం మాత్రమేనా? మెయింటెనెన్స్ కూడా చేస్తున్నాడు. మేస్త్రి కట్టేసిపోతాడు, మెయింటెనెన్స్ మనకు వదిలేస్తాడు. మేస్త్రి ఏం చేస్తాడు? కట్టేసిపోతాడు. ఒకవేళ ఫ్లాట్లు అమ్మాడు అనుకోండి బిల్డరు, ఫ్లాట్లు మనకి అమ్మేసిపోతాడు, ఇక మళ్ళీ కనబడ్డాడు బిల్డరు. అందరికీ అమ్మేసేసి మీలో మీరే ఒక మనిషిని ఎట్టుకుంటారు అబ్బాయిలు అని చెప్పేసి, ఇంక మెయింటెనెన్స్ మీదే అని చెప్పేసి మనకు వదిలేసిపోతాడు బిల్డరు. కానీ మెయింటెనెన్స్ కూడా చేసేవాడు ఎవరు? దేవుడు. ఎవరికి ఇవ్వలేదంటే ప్రకృతిని కలిగించి
మానవుని చేతికి ఇచ్చి వీటిని మీరు ఏలండి అని ఏలికలుగా చేసి ఆయన మెయింటెనెన్స్ అధికారం మాత్రం ఆయన కింద పెట్టుకున్నాడు. సూర్యుని చేసి నీ చేతికి అప్పగిస్తే ఇంకేమైనా ఉందా? ఎప్పటికి నాశనం చేసేద్దు, అమ్మేద్దు ఎంతకో అంతకి. చంద్రుణ్ణి చేసి నీ చేతికి అప్పగిస్తే ఇంకేమైనా ఉందా? ఇంట్లో తెచ్చి కట్టేద్దు, గేదెని కట్టేసినాడు తొడ్లో కదా. నక్షత్రాలు నీ చేతికి ఇస్తే ఇంకేమైనా ఉందా? భూమిని మన చేతికి ఇచ్చినందుకే నాశనం చేసేసాం. గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు ఇప్పుడు. తొందరలో ఏమైపోద్దో తెలీదు. చాలా నాశనం చేశారండి భూమిని, కలుషితం చేశారు. ఒక 60-70 ఏళ్ళు పోయాక ఇంత సంతోషంగా మనం బతికినట్టు మన పిల్లలు బతకరేమో అనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితులు తారుమారైపోతున్నాయి. భూమిని చాలా నాశనం చేశారు. ఇప్పటికే దానిలో ఉన్న సారం నాశనం చేసేసి, కలుషితం చేసేసి, పొల్యూట్ చేసేసాం. అందుకే పాట రాశాను కదా, ఓ మనిషి, ఓహో మనిషి, నీ చేతలు బాగుండుంటే ఈ చేతులు కడిగేదుందా. ఓ మనిషి, ఓహో మనిషి, నీ హృదయం బాగుండుంటే ఈ ముఖమును కప్పేదుందా. నడిసంద్రంలో మునిగాక ఓడలు చేద్దామా, చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుందామా. స్వార్థం నిలువున నిండి ప్రకృతి పాడు చేశామా, కూర్చుని ఉన్న కొమ్మను నరికి దుఃఖిస్తున్నామా. ఓ మనిషి, ఓహో మనిషి. ఆ పాట రాసి ఇప్పుడు కరోనా టైంలో రాశాను అది. ధనమే దేవుడని మనిషి డబ్బును కొలిచాడు, ప్రాణము కొనగలడా ఇప్పుడు. మరి అంతే కదా. నా దగ్గర చాలా డబ్బు ఉందండి, మండపేట మొత్తం కొనేయగలను అన్నాడట. కానీ ఆక్సిజన్ అందక మండపేట హాస్పిటల్లో చచ్చిపోయాడట కరోనాలో. మరి ఏమనాలి ఇప్పుడు? అందుకే ధనమే దేవుడని మనిషి డబ్బును కొలిచాడు, ప్రాణము కొనగలడా ఇప్పుడు. ప్రపంచ వేదికపై నేనే రాజును అన్నాడు, క్రిములకు భయపడుతున్నాడు. ఆస్తి ఎంతున్న, ధనము ఎంతున్న, పదవి ఏదైనా ఏముంది, మరణ సమయాన ధనము అక్కరకు రాదనే నిజము తెలిసింది. ఎవడు ఉన్నోడు ఎవడు లేనోడు వ్యాధి గర్వాన్ని అణిచింది, సాటి మనుషులకు సాయపడమంటూ దైవ నియమాన్ని నేర్పింది. ఓ మనిషి, ఓహో మనిషి, నీ చేతలు బాగుండాలి, నీ హృదయం బాగుండాలి. సో ఈ పాట భావమే అది, ఈ పాట భావమే అది. విచిత్రం అంటే నేను రాసిన పాటలు నేనే మర్చిపోతుంటాను రాసి మీకు ఇచ్చేసి. సో ఆ పాటల భావం అర్థమైతే దేవుడు ఉన్నాడు, సమస్తాన్ని ఆయనే నడిపిస్తున్నాడు, మనిషికి భోజనం పెడుతున్నాడు, మనిషిని కాపాడుతున్నాడు, మనిషిని సంరక్షిస్తున్నాడు, ఇవన్నీ కనిపించకుండా ఉండి చేస్తున్నాడు. అందుకే అదృశ్య దేవుడు అన్నాం ఆయన్ని. ఏ దేవుడట? కంటికి కనిపించడండి, ఆయన కనిపించకుండా అన్నీ చేస్తున్నాడు. కనిపించే దాంట్లో ఎక్కడ దేవుడు లేడండి. ఉన్నాడు అనుకుంటే అది మనం వెర్రితనం, అది మనం పిచ్చితనం. కనిపించే వాటిలో ఎక్కడ ఎవరు లేరు, దేవుడు లేడు. కనిపించే వాటిలో ఎక్కడా దేవుడు లేడు. కనిపించకుండా దేవుడు ఉన్నాడు. కనిపించే వాటిలో లేడు, ఉండడు. అదే సొలొమోను చెప్తాడు, ఆయన హస్తకృతాలయములలో నివసింపడు అంటాడు. ఎక్కడట? హస్తకృతాలయములలో ఆయన నివసింపడు. అందుకే ఎవరో పెద్దల పాట రాశారు, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. ఎక్కడ లేడట ఆయన, ఎక్కడా ఆయన లేడు. నీ బండలో లేడు, కొండలో లేడు, నీ గుండెలో ఉన్నాడు. బండలో లేని దేవుడు, కొండలో లేని దేవుడు ఎక్కడున్నాడట? నీ గుండె గుడిలో ఉన్నాడు చూడు అన్నాడు.
కాబట్టి కనిపించే పదార్థాలలో ఆయన లేడు, కానీ కనిపించకుండా ప్రతిరోజు నీ కోసం పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. బైబిల్ చదివినోడు అనిపిస్తుంది ఆయన విశ్రాంతి పొందేశాడు. ఎప్పుడు? 7వ దినమున. ఇంకా అక్కడి నుంచి ఇప్పటివరకు ఎక్కడ ఉన్నాడు? విశ్రాంతిలోనే ఉన్నాడా? ఆయన విశ్రాంతిలో ఉంటే నువ్వు విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలి. అందుకే మన టైటిల్ ఏంటట లాస్ట్లో పోయాక పెడతాం, ఏమని? RIP అంటారు కదా, ట్రెండింగ్లో ఉంటుంది అది. ఎవడైనా పోగానే కామెంట్లోకి వచ్చేస్తారు, ఏమని పెడతారు? RIP 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 అంటే ఏంటి? షార్ట్ కట్లో రెస్ట్ ఇన్ పీస్ అని. రెస్ట్ నీకు రెస్ట్, ఆయనకి రెస్ట్ లేదు. నీకు రెస్ట్ ఇవ్వడానికి కూడా ఆయనకి రెస్ట్ లేదు. అర్థమైందా? ఆయనకి రెస్ట్ లేదు, నీకుంది రెస్ట్. ఆయన విశ్రాంతి లేదు ఆయనకి. ఆయన విశ్రాంతి తీసుకుంటే సూర్యుడు ఎక్కడికో పోదుడు, చంద్రుడు ఎక్కడికో పోను, నక్షత్రాలు ఎక్కడికో పోను, భూమి ఎక్కడికో పోను, నువ్వు ఎక్కడికో పోదు. ఇంకా ఆయన రెస్ట్ తీసుకోవట్లా. ఎప్పటికీ మన కోసం ఏం చేస్తున్నాడు? ఆయన అదృశ్యంగా ఉండి పని చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఉండి పని చేస్తున్నాడు? అదృశ్యంగా ఉండి పని చేస్తున్నాడు. కుటుంబం నడుస్తుందంటే ఎవరి వల్ల నడుస్తుందని చెప్తావు నువ్వు? చెప్పు. కుటుంబం నడుస్తుందంటే ఎవరి వల్ల నడుస్తుందని చెప్తారమ్మా? యజమానే కదా. కుటుంబానికి యజమాని స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు. ఒక్కొక్క కుటుంబానికి పురుషులు యజమానిగా ఉంటారు, ఒక్కొక్క కుటుంబంలో స్త్రీ యజమానిగా ఉంటుంది. స్త్రీ కష్టపడి కుటుంబాన్ని పోషించే వాళ్ళు చాలామంది ఉన్నారు, అక్క చెల్లెమ్మలు. కాబట్టి మొత్తం మీద యజమాని వల్లే కుటుంబం ఏమవుతుంది? నడుస్తుంది. పిల్లలు చదువుకుంటున్నారు యజమాని వల్ల, అన్నం తింటున్నారు యజమాని వల్ల, టూర్లకు వెళ్తున్నారు యజమాని వల్ల, కొత్త వస్తువులు కొనుక్కుంటున్నారు యజమాని వల్ల, కరెంటు బిల్లులు కడుతున్నారు యజమాని వల్ల, ఇంటికి పెయింట్లు వేయించారు యజమాని వల్ల. ఏం కావాలంటే కొత్త బట్టలు కొనుక్కుని తెచ్చుకుని కట్టేసుకుంటున్నారు యజమాని వల్ల. ఇవన్నీ ఎవరి వల్ల? యజమాని వల్ల. అంటే ఒక్కడు అరిగిపోతున్నాడు అనమాట మీ అందరి కోసం. కుటుంబంలో ఒకడు ఏమైపోతున్నాడు? కుటుంబం కోసం అరిగిపోతున్నాడు. ఒకడు రెక్కలు మొక్కలు చేసుకుంటున్నాడు, ఒకడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు, ఒకడు శ్రమిస్తున్నాడు, ఒకడు పాటు పడుతున్నాడు. అతను పాటు పడడం వల్ల నీ కుటుంబం అంతా భోజనం చేసి బాగుపడుతుంది. ఇప్పుడు కాల్మ కాలేజీ కూర్చుని ఏడిచావులే, తెచ్చావు ఏడిచావు అంటే ఆడి గుండె ఏమైపోద్ది? పగిలిపోద్దా? ఏడిచావులే, పంది కూడా పోషిస్తుంది పిల్లల్ని అందట ఒక ఆవిడ ఎవరో. పంది కూడా ఏం చేస్తుందట? పిల్లల్ని పోషిస్తుందా? తప్పు కదా? కృతజ్ఞత ఉండాలి కదండి. పొద్దున సాయంత్రం దాకా రెక్కలు ముక్కలు చేసుకుని నానా పాటలు పడి నానా శ్రమలు అనుభవించి ఇబ్బందులు పడి ఆలతో వెళ్తూ తిట్లు తిని ఆరోగ్యం పనంగా పెట్టి ఆర్నెసలో శ్రమించి నా పిల్లలు బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా కుటుంబం భద్రంగా ఉండాలని కష్టపడి ఇంటికి తెచ్చేవాడు. తాగుబోతులు దరిద్రుల గురించి మాట్లాడతలేస్తుమా నేను? వాళ్ళు ఎలాగే ఎదవలే, వాళ్ళు వదిలేయండి. రోడ్డు మీద తాగేసి పడిపోతుంటారు, పెళ్ళం దగ్గర డబ్బులు పట్టిపోతుంటాడు కొట్టేసి, పనికిమాలినోడు. అసలు మనిషే కాదు, వదిలేండి, పక్కన పెట్టండి అలాంటి రొద్దు అనమాట. అది పొలుగాయ. ఆ రద్దు మనుషుల గురించి నేను మాట్లాడలేను, బాధ్యత గల వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. ఇంత కష్టపడి తెచ్చి ఇంటి దగ్గర పెట్టి పోషిస్తుంటే ఒక్క మొక్కలో గాలి తీసేస్తుంటారు కొంతమంది. తెచ్చావులే, మా బావగారిని చూడు ఎంత సంపాదిస్తున్నాడో, నీ బతుకే మా అక్క హాయిగా సుఖపడుతుంది అంటారట. నీకంటే చిన్నోడైనా మా మధ్యగారిని చూడు. మరి ఆ మధ్యగారిని చేసుకోలేకపోయావా? ఈయన ఎందుకు చేసుకున్నావు? లేకపోతే మీ చెల్లిని చంపేసి మధ్యగారిని చేసుకో, దరిద్రం వదిలిపోద్ది. అసలు ఇలాంటి మాట్లాడే వాళ్ళకి మరి సిగ్గు ఉంటుందో ఉండదో, ఎందుకు మాట్లాడతారో తెలియదు. ఇలాంటి వాళ్ళు రెచ్చగొడుతుంటారు. ఇంకాను చేసేవాడిని చేయనివ్వరు, తెచ్చేవాడిని దానివ్వరు, ఇంకా తిడుతుంటారు, రెచ్చగొడుతుంటారు, బాధ పెడుతుంటారు, ఇబ్బందులకు గురి చేస్తుంటారు. జగడగుండోళ్ళు ఉంటారు కొంతమంది అక్కడక్కడ. అందరూ కాస్తుమా, కొందరు ఉత్తమరాళ్ళు ఉంటారు, కాదని నేను అన్ను. గుణవతులు ఎవరాళ్ళు? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. నేను అదురు తెప్పించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, అరుదు గురించి కాదు. అరుదు గురించి మాట్లాడలేదు నేను, అదురు గురించి మాట్లాడుతున్నాను. అదురు ఇంటికి వెళ్ళలోకి అది వచ్చేస్తుందండి బాబు. ఇంటికి వెళ్ళాలంటే ఏమొచ్చేస్తుందట? అదురు వచ్చేస్తుందండి బాబు. గుణవతి కాదండి బాబు, ఇదో రకంవతి. సో అక్కడ అలాంటి వాళ్ళు ఉంటారు. చాలా తప్పండి. కృతజ్ఞత ఉండాలి. తింటున్నామంటే ఏముండాలి? యజమాని పట్ల ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. యజమాని పట్ల విధేయత ఉండాలి. యజమాని పట్ల కనీసం గౌరవం ఉండాలి. కనీసం బాధ్యత గల యజమాని గురించి మాట్లాడుతున్నాను నేను.
బాధ్యత లేనోడు గురించి బాధ్యతగా లేదు. మా నాన్న ఫీజు కట్టాలి నాన్న, నేను చూసుకుంటానమ్మా. నాన్న పుస్తకాలు కొనాలి నాన్న, నేను చూసుకుంటానమ్మా. నాన్న సైకిల్ కావాలి నాన్న, నేను చూసుకుంటానమ్మా. నాన్న స్కూటర్ కావాలి నాన్న, నేను చూసుకుంటానమ్మా. నాన్న పలానా వస్తువు కావాలి నాన్న, నేను చూసుకుంటానమ్మా. నాన్న క్రిస్మస్ వచ్చేస్తుంది, బట్టలు కావాలి నాన్న, నేను చూసుకుంటానమ్మా. నాన్న బెల్ట్ కావాలి, నాన్న షూ కావాలి, నాన్న క్లిప్పులు కావాలి, నాన్న డప్పులు కావాలి, చెప్పులు కావాలి. ఈ తిప్పలన్నీ ఎవరు పడాలి? నాన్న పడాలి, నేను చూసుకుంటానమ్మా. సీటీలు తెచ్చుకున్నమ్మా, ఆడితో తిట్లు తింటానమ్మా. ఆ సీటీలన్నీ నేను కట్టుకుంటానమ్మా, నువ్వు మ్యాటీలు వేసుకు తిరిగమ్మా అన్న నాన్న ఉన్నాడు ఒకడు. ఆ నాన్న పడతాడు ఈ పోట్లన్నీ. మీ నాన్నకు మేకప్ అంతా పోద్దు, నువ్వు మేకప్ వేసేస్తావు మీ నాన్న డబ్బులతో. నీ కోసం కష్టపడడానికి మీ నాన్నకి ఎండలో తిరిగి మేకప్ అంతా ఏమైపోద్ది? పోద్ది. ఆ డబ్బులతో, ఆ రక్తాన్ని చెమటగా మారి తెచ్చిన డబ్బులతో నువ్వేం వేసి తిరుగుతావు? చక్క మేకప్లు వేసి తిరుగుతావు. నువ్వు పౌడర్ కరక్కుండా తిరుగుతావు చక్క అని బాధలు పడేవాడు ఎవరు? నాన్న. కనబడ్డు, కష్టం కనబడదు. ఇంటికి వస్తాడు, ఇంటి నుంచి వెళ్తాడు, ఏం పాటలు పడుతున్నాడు నీకేం తెలుసు? పోయాడు, వచ్చాడు, తెచ్చాడు, మనం తిన్నామా, పడుకున్నామా, అంతే అయిపోయింది. కానీ ఎండనక, వాననక, చలనక మరిగిపోతుంటారు కొంతమంది. అలాగే దేవుడు కూడా కనిపించని నాన్న. ఇప్పుడు ఈ కనిపించే నాన్న గురించి ఎందుకు చెప్పానంటే, కనిపించే నాన్న అర్థమైతే కనిపించని నాన్న కూడా అర్థమవుతాడు. కనిపించే నాన్న అర్థం కాని వాళ్ళకే కనిపించని నాన్న కూడా ఏమవడు? అర్థం కాడు. నేను భూ సంబంధమైన సంగతులు మీతో చెప్పినప్పుడు మీరు గ్రహించని ఎడలా, పర సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పినప్పుడు మీరు ఎలాగూ గ్రహింపగలరన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో. కాబట్టి భూ సంబంధమైన సంగతులు కొంత అర్థమైతే పర సంబంధమైన సంగతులు ఇంకా బాగా అర్థమవుతాయి. కాబట్టి భూ సంబంధమైన సంగతులు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కనిపించకుండా మీకోసం ప్రయాస పడుతున్నాడు మన కన్న తండ్రి. మన కన్న తండ్రి. ఆయన అదృశ్య లక్షణాలు ఉన్నాయి, నిత్యశక్తి ఉంది, దేవత్వం ఉంది. సృష్టింపబడిన వస్తువుల్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తుంటే అవన్నీ మీకు ఏమైపోతాయి? అర్థమైపోతాయి. దేవుడు ఉన్నాడు అనటానికి అవన్నీ రుజువు. ఒకసారి అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 15వ వచనం. అయ్యలారా, మీరెందుకు ఎలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, వ్యర్థమైనవంటే ఏంటి? పదార్థాలు. అందులో ఏమీ లేవు, అందులో ఏముండదు, దెయ్యం ఉండదు, దేవుడు ఉండడు, ఏముండదు, ఒట్టిది. అదేంటది? వట్టిది, అందులో ఏముండదు, వ్యర్థమైనవి అని పౌలు అన్నాడంటే దాని అర్థం ఏంటి? యూజ్లెస్. ఎక్కడ లేడు దేవుడు. కనిపించే పదార్థాల్లో ఉండడు దేవుడు. దేవుడు మానవుడి హృదయంలో ఉంటాడు. కనిపించని ఆత్మశక్తిగా ఉన్నాడు, కానీ కనిపించే పనులు చేస్తున్నాడు. కనిపించని దేవుడు ఏం చేస్తున్నాడు? కనిపించే పనులు చేస్తున్నాడు. కనిపించని నాన్న పొద్దున వెళ్ళిపోయాడు, రాత్రికి వచ్చాడు, కానీ ఇంట్లో వస్తువులన్నీ నాన్న పెట్టిన భిక్షే. నాన్న లేకుండా ఇల్లుందా? లేదు. నాన్న లేకుండా బట్టలు ఉన్నాయా? లేవు. నాన్న లేకుండా వంట ఉందా? లేదు. అమ్మ గురించి మాట్లాడమంటే అది వేరే మాడదాం. ఇప్పుడు ప్రస్తుత ఉదాహరణకి సెట్ అవ్వదు కాబట్టి నేను నాన్న గురించి మాట్లాడుతున్నాను. అలాగనే అమ్మని తీసిపడేమని కాదు సుమా. అమ్మ గొప్పతనం అమ్మదే, నాన్న గొప్పతనం నాన్నదే. సో కనిపించని నాన్న ఎలాగైతే పాటు పడుతున్నాడో, కనిపించని దేవుడు కూడా మానవుడి కొరకు ఏం చేస్తున్నాడు? పాటు పడుతున్నాడు. అందుకని ఏమన్నాడు? ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి. ఏం విడిచిపెట్టి? ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి. కనిపించని నాన్న, ఆ నాన్నను వదిలేసి వ్యర్థమైనవి పట్టుకున్నావు నువ్వు. అందుకే ఇక్కడ అన్నాడు, అరే నాన్న, మీ నాన్నను వదిలేసి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. వ్యర్థమైన వాటి తట్టు తిరిగారు మీరు. తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకపు తండ్రి. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉండు సమస్తాన్ని సృజించిన, నీకు జన్మనిచ్చిన జీవము గల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. ఇది కూడా సువార్తే. ఆయన వైపు తిరగాలి, ఆయన అర్థం చేసుకోవాలి, ఆయన నమ్మాలి, ఆయన తెలుసుకోవాలని చెప్పటం కూడా ఏంటట? సువార్తే. మీకు సువార్త ప్రకటిస్తున్నాం అని చెప్తాడు. ఆయన పరిచయం చేసేటప్పుడు ఎలా పరిచయం చేస్తాడో తెలుసా? 17వ వచనంలో ఆయన ఆకాశం నుండి మీకు వర్షం పనిచేస్తున్నాడు. కనిపించని తండ్రి, కనిపించకుండా పనిచేస్తున్న తండ్రి. ఆయన ఆకాశం నుండి మీకు వర్షం, ఫలవంతములైన ఋతువులు దయచేస్తూ, ఆహారం అనుగ్రహిస్తూ, ఉల్లాసంతో మీ హృదయాలు నింపుతూ, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఆయన ఉన్నాడు మీకోసం పనిచేస్తున్నాడు.
ఆయన ఉన్నాడు, మీకోసం శ్రమిస్తున్నాడు. మీ తండ్రి ఆయన. మీరు తండ్రిని విడిచిపెట్టి వ్యర్థమైన వాటితో తిరిగితే ఎలా? తండ్రిని వదిలేసి వ్యర్థమైన వాటి కోసం శ్రమిస్తే ఎలా? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక అబద్ధాన్ని నమ్మి నిజాన్ని వదిలేస్తే నిజం ఎంత బాధపడద్దో, సత్యాన్ని వదిలేస్తే దేవుడు కూడా అంతే బాధపడతాడు. అందుకే జీవము గలవాని వైపు తిరగండి, ఆయన కనిపించని తండ్రి. మీ తండ్రి మీకోసం కనిపించకుండా ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. మీ తండ్రి మీకోసం కనిపించకుండా ఏం చేస్తున్నాడు? కష్టపడుతున్నాడు. మీ తండ్రి మీకోసం కనిపించకుండా ఏం చేస్తున్నాడు? శ్రమ పడుతున్నాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అని అంటే, ఆయన మన కోసం పనిచేస్తున్నాడు కాబట్టి నమ్మాలి. ఆయన మన కోసం ఎన్నో రుజువులు చూపిస్తున్నాడు కాబట్టి నమ్మాలి. ఆయన మన కోసం సేవ చేస్తున్నాడు కాబట్టి నమ్మాలి. ఆయన మనకు సహాయకుడు కాబట్టి నమ్మాలి. ఆయన మనకు ఉపకారి కాబట్టి నమ్మాలి. ఆయన లేకపోతే మనం లేం కాబట్టి నమ్మాలి. ఆయన మన యజమాని కాబట్టి నమ్మాలి. ఎన్ని రుజువుల ఆధారాలు కనబడుతున్నాయి మనకి కదా. ఇప్పుడు నమ్మడానికి ఇన్ని రుజువులు ఉండగా ఇంకేదో కావాలంటే కొందరికి దండగా. రేపు మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు, మరిన్ని లోతైన సంగతులు రేపు మాట్లాడుకుందాం. రైట్, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు విలువైన మీ వాక్కులు మీ పిల్లలకు వినిపించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిల్లింపచేయండి. కష్టపడుతున్న బిడ్డలందరినీ దీవించండి. మీ సహాయము సమాధానము బిడ్డలందరికీ అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ మీ యొక్క చిత్తం యొక్క సంపూర్ణతలకు బిడ్డలందరినీ నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.